హాయ్ వ్యూవర్స్. ఓటీఆర్ లాస్ట్ డేట్ 25th వన్ టైమ్ రిజిస్ట్రేషన్ టీఎస్పీఎస్సీది. మరి చాలామంది విద్యార్థులు, అభ్యర్థులు హడావుడి పడుతున్నారు. ఎందుకంటే సర్టిఫికేట్ అవైలబిలిటీ లేకపోవడం, లేదా ఆధార్ కార్డ్ అప్డేట్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. చాలామంది అంటున్నారు మరి మెసేజ్‌లు కూడా చేస్తున్నారు. ఓటీఆర్ కంపల్సరీ. అవునండి. ఓటీఆర్ చేయడం, వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేయడం కంపల్సరీ. ఎందుకంటే మళ్ళీ చేయాలంటే మళ్ళీ టీఎస్పీఎస్సీ అనుమతిస్తేనే చేయొచ్చు. ఈ రానున్న కాలంలో నోటిఫికేషన్స్ ఇవ్వాలన్న ఆలోచనతోటి ఓటీఆర్ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ అంటే మన సర్టిఫికేట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తున్నాం. లాస్ట్‌లో మీరు డీటెయిల్స్ నింపిన తర్వాత లాస్ట్‌లో అప్లోడ్ చేస్తున్నాం. ఎందుకంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఏ ప్రకటన విడుదల చేసినా లేదా ఏ నోటిఫికేషన్ వచ్చినా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఏజ్ అని, అదేవిధంగా క్వాలిఫికేషన్స్ అని. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆన్‌లైన్‌లో అప్లై చేసినప్పుడు ఏజ్ తక్కువున్నా, ఎక్కువున్నా కొన్నిసార్లు ఫార్మ్ తీసేసుకుంటుంది ఆన్‌లైన్. ఆ క్రమంలో అభ్యర్థులు వారికి సరైన అర్హత లేకపోవడం లేదా ఏజ్ లేకపోయినా కూడా మళ్ళీ కోర్ట్‌కి పోయి క్లెయిమ్ చేస్తున్నారు. చేసేసరికి ఏమవుతుంది నోటిఫికేషన్స్ లేట్ అవుతున్నాయి. కాబట్టి ఓటీఆర్ కంపల్సరీ. ఓటీఆర్ చేయాల్సిందే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి 25లో కూడా కంప్లీట్ చేయండి. ఇంకోటొచ్చేసి విమెన్ క్యాండిడేట్స్‌కి ఒక ప్రాబ్లమ్ వస్తుంది. చాలా సార్లు ఏమవుతుందంటే మ్యారేజ్ కాగానే ఇంటి పేరు చేంజ్ చేసుకుంటున్నారు. దయచేసి ఒకటి గమనించండి. మీ ఏ సర్టిఫికేట్స్ గూడా ఏవైనా కానీ మీ తండ్రి పేరు మీదనే ఉంటాయి. ఎందుకంటే మన 10థ్ క్లాస్‌లో ఏదైతే ఫాదర్ నేమ్ ఉంటుందో అదే ఉంటుంది. కాబట్టి చేంజ్ చేసినా కూడా ట్రై టు గెట్ యువర్ సర్టిఫికేట్స్ ఆన్ ద నేమ్ ఆఫ్ యువర్ ఫాదర్. ఇది బేసిక్ థంబ్ రూల్ అండి. రైట్? సో, ఈ ఒక అంశాన్ని కూడా గమనించాలి. అదే విధంగా మనం చూసినట్టయితే ఏ అయితే సర్టిఫికేట్స్ మీవున్నాయో ప్రతి ఒక్కటి కూడా అప్‌లోడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. దాంతోటి ఏమవుతుందంటే రేపేదైనా నోటిఫికేషన్ వచ్చిందనుకోండి, మీరు అప్లై చేయాలనుకుంటే మీరు అప్లై చేయగానే ఆటోమేటిక్‌గా అది మీ క్వాలిఫికేషన్స్‌కి సరిపోతుందా లేదా అని ఓటీఆర్‌లో టీఎస్పీఎస్సీ సైట్ చెప్తుంది. కాబట్టి ప్రతి ఒక్క సర్టిఫికేట్ మీ దగ్గర ఏదైతే ఉందో అది అప్‌లోడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ కూడా లోడ్ చేయండి. నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ సంబంధించి కూడా చాలా సార్లు మనం ఏమంటున్నారంటే ఏదైతే ఫైనాన్షియల్ లిమిట్ 12,00,000 ఉన్నదో అదే క్రైటీరియా తీసుకుంటున్నారు. వాస్తవంగా మనం చూస్తున్నట్టయితే ఏ అభ్యర్థి తండ్రి అయినా గ్రూప్ 2 లేదా గ్రూప్ 2 పై ఆఫీసర్ స్థాయిలో ఉంటేనే వారి పిల్లలకు వర్తించదు. కానీ మామూలుగా గ్రూప్ 2 కింది స్థాయిలో ఉన్న ఉద్యోగుల యొక్క పిల్లలకు కూడా నాన్ క్రీమీ లేయర్ వర్తిస్తుంది. కాబట్టి మీ యొక్క సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో నాన్ క్రీమీ లేయర్ కూడా మీరు ఇమ్మీడియేట్‌గా తీసుకోండి. అదేవిధంగా ఫస్ట్ 10థ్ ఏదైతే బోనాఫైడ్స్ ఉంటాయో మనము ఇమ్మీడియేట్‌గా గ్యాదర్ చేసుకోండి. ఎందుకంటే మీరు లోకల్ క్యాండిడేట్ అని డిసైడ్ చేయడానికి కూడా చాలా ఇంపార్టెంట్. మనం చూసినట్టయితే టీఎస్పీఎస్సీ సైట్‌లో ఫస్ట్ సెవెంత్ అడుగుతుంది. కాబట్టి మరి ఈ అన్ని సర్టిఫికేట్స్ కూడా మీరు ఇమ్మీడియేట్‌గా అప్‌లోడ్ చేయండి. ఎందుకంటే 25 లాస్ట్. ఎందుకంటే కొద్దిగా ఆలస్యం చేసినా 25 తర్వాత మళ్ళీ నోటిఫికేషన్స్ వచ్చే హోప్ ఉంది కాబట్టి మళ్ళీ టీఎస్పీఎస్సీ అనుమతిస్తేనే వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లేదా సర్టిఫికేట్స్ అప్‌లోడ్ చేసుకోవచ్చు. సో, ఇవన్నీ గమనిస్తూ ముఖ్యంగా విమెన్ క్యాండిడేట్ యాస్ వెల్ యాస్ ఓటీఆర్ చేయని వాళ్ళు, సర్టిఫికేట్స్ ఇంకా అప్డేట్ లేని వాళ్ళందరూ కూడా ఇమ్మీడియేట్ చేసేసుకొని ఓటీఆర్ కంప్లీట్ చేసి రానున్న నోటిఫికేషన్స్ కోసం వెయిట్ చేయండి. ఆల్ ది బెస్ట్. సైనింగ్ ఆఫ్. యువర్ డాక్టర్ పోలా.